ఇదంతా నీకోసమేనే అత్త. నీ సావుకు కారణమయ్యారని నేను అలా చేద్దాం అనుకున్నాను. నా కోసం ఇంద్ర నువ్వు చేసేది? యమధర్మరాజా, ఒక్కసారి వదలమని చెప్పండి. వాడిని తనివి తీరా బాధి పారేసి వస్తాను. వదలమని చెప్పండి, నన్ను వదలమని చెప్పండి. అదేంటి అత్త, నేను నీకోసం పగ తీర్చుకోవడం కూడా తప్పేనా? తప్పున్నారా? నేనేదో చేస్తే నా కోసం బంగారం లాంటి ఆ గౌతమ్ని రేవతిని విడదీయడం ఏంట్రా? నీ సావుకు కారణం వాళ్ళు కదా? కాదు, నా టైం అయిపోయింది, నేను వచ్చేసాను. నా పేరు అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తావా? అది కాదే అత్త, నీ కోసం నేను ఎంత చేస్తుంటే నువ్వేటే అలా మాట్లాడుతున్నావు? ఎవరు చేయమన్నారా నిన్ను నా కోసం? నేను చేయమని చెప్పానా? నీ పాటికి నువ్వేదో ఊహించుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి నన్ను నరకం పాలు చేసావు. నువ్వు బాగుపడవురా, పురుగులు పట్టిపోతావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఇంకా నువ్వు చేయటానికి ఏం లేదురా. చెయ్యాల్సిందంతా చేసి నువ్వు నరకానికి చేరావుగా. నీ పాపానికి ఇద్దరం కలిసి శిక్ష అనుభవించడం తప్ప చేయగలిగిందేం లేదు. కూల్ అత్త, కూల్ కూల్, ఆవేశపడ మాకు. అయ్యా యమధర్మరాజు గారు, ఆ నూనెలో వేపడాలు, బల్లాలతో పొడవడాలు, దున్నపోతులతో కుమ్మించడాలు, ఇలాంటి శిక్షలు వాడికి మాత్రం వెయ్యకండి, తట్టుకోలేడు. ఒకవేళ వెయ్యాలనుకుంటే నన్ను వేరే బ్లాక్ కి మార్చండి. అదేంటి, ఇక్కడ బ్లాకులు కూడా ఉంటాయా? 100 మంది ఉండే మన జైల్లోనే బ్లాక్లు ఉండగా కోట్ల మంది ఉండే ఇక్కడుండవా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే అత్త? ఇంకా చేయడానికి ఏం లేదురా. చేసిన పాపాలకి శిక్షలు అనుభవించడం తప్ప. యమధర్మరాజు గారు, తప్పు చేసింది నేనండి. శిక్షలు నాకు విధించండి, మా అత్తను వదిలిపెట్టేయండి. కుదరదురా కుక్క. శిక్షను ఇరువురు అనుభవించవాలే. లేదన్నా చేసిన తప్పును సరిదిద్దుకొనుము. గౌతమ్ రేవతిల తప్పు లేదని మీ అత్త చెప్తుంది కదరా అదమా. నీ తప్పు నీవు సరిదిద్దుకొనినా నీకును మీ అత్తకును ఇరువురికి స్వర్గప్రాప్తి కలుగునరా మూర్ఖ. ఆ మహానుభావుడు ఏదో చెప్తున్నాడు, ఆయన మాట వినిచావరా? నన్ను ఈ నరకం నుంచి స్వర్గానికి పంపించరా. రోజు ఈ బల్లుల్ని నల్లుల్ని తెల్లేక చస్తున్నాను. యమధర్మరాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. మా అత్తను స్వర్గానికి పంపించేయండి. నీ పాపను ప్రాశ్చిత్తము చేయకుండా మీ అత్తకు స్వర్గప్రాప్తి కలగదు. వీళ్ళ చేత దెబ్బలు తినలేక చస్తున్నాను. నన్ను స్వర్గానికి పంపేలా చూడరా, లేదంటే ఈ నరకంలో నీ మొహం నాకు చూపించుకో. ఆవిడను తీసుకొని పొమ్మము. అత్త, అత్తోయ్, అలా అనమాకే అత్తోయ్. నేను మా అత్త కోసం వాళ్ళిద్దరిని ఎడదీయాలనుకుంటే నేను చేసే పనుల వల్ల మా అత్త ఇక్కడ శిక్షణ అనిపిస్తుందా? నో, అలా జరగడానికి వీల్లేదు. యమధర్మరాజా, మీరు చెప్పినట్లుగానే నేను భూలోకానికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని ఒకటి చేసి వచ్చేస్తానండి. ఓ పాలు నన్ను భూలోకానికి పంపించండి ప్లీజ్. కుదరదు. అదేంటి, ఇప్పుడు దాకా మీరే కదా పొమ్మన్నారు, ఇప్పుడు నేను వెళ్తానంటే వద్దంటారేంటి? అప్పుడు మామూడు బాగున్నది. మా మాట మీరు లెక్క చేయక మీ అత్త మాటలు విని పోయేదనన్న నేను పంపుతున్నా. ప్లీజ్ అండి, ఏదో బుద్ధి తక్కువ అలా అన్నాను. ఓ పాలు పంపించండి, అలా ఇల్లు వచ్చేస్తాను ప్లీజ్. ఒక్కసారి వరమిచ్చినప్పుడే తీసుకోవాలి, నువ్వు అడిగినప్పుడు ఇవ్వర్రా మూర్ఖ. ఇప్పుడు ఎలా? మీరేంటండి, వాడు వెళ్తానంటే వద్దంటున్నారు. తొందరగా సీన్ అయిపోతే ప్యాకప్ చెప్పాలి, కాల్చటం అయిపోతుంది. వాడు అగ్గానే పోరా స్వామి అంటే నా క్యారెక్టర్కి విలువ ఉండదు. అందుకే కాస్త బెట్టు చేస్తా ఉండను. అదే నిజమేనండి. చెప్పిన మాట వింటివా? దేవరవారు బహు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఎలాగండి? ఇందులోకే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వాడుకోవడం. ఇప్పుడు నేను వాడుకుంటాను అన్నాను కదా, అందుకని కుదరదన్నారుగా. అబ్బా, మరి ఇప్పుడు ఎలా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను మళ్ళీ భూలోకా నుంచి వచ్చేటప్పుడు మీకు ఆత్రేయపురం నుంచి మంచి పూతరేకులు అట్టుకొస్తాను. నిజంగానా? కాస్త నెయ్యి జీడిపప్పు ఎక్కువ వేసుకొని తీసుకురండి. అలాగే. చిత్రగుప్త, ఏమిటి వార్త గుసగుసలు? మీ మాట వినందున మందలించుచుండండి ప్రభు. అంతే అంతే. మందలించుట కాదు, మదపు టైనుకులతో తొక్కించవాలి. ప్రభు, ఒక్క నిమిషం ఆగండి ప్రభు. ఇప్పుడు నీకు సాయం చేయగలిగేది మా అమ్మగారే. ఆమె మనసు బాగా సున్నితము కాబట్టి అటు నుంచి ప్రయత్నించి చూడము. అమ్మగారు చెప్పిన ఆయన కాదన్నారు. మర్చిపోకండి. అలాగే మేడం. మేడం, ఏమన్నారు మేడం? ఇంకోసారి? మేడం, అది
అబ్బా ఈ టీజింగ్ లాగా ఈ టైంలో టీజింగ్ లేటి మేడం ఏదో పొరపాటు అయిపోయింది ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసి భూలోకానికి పంపించామని మీరైనా ఆయనతో చెప్పండి. ఇదిగో నేను భూలోకానికి వెళ్ళి రేవతిని గౌతుని ఒకటి చేసి వచ్చేస్తాను. మా అత్త నరకంలో పడే బాధలన్నింటినీ తప్పిస్తాను. ప్లీజ్ మేడం ఓ మాట చెప్తురు. మా స్వామి అడిగినప్పుడు కాదని ఇప్పుడు కావాలనన్నా ఎటుల మానవా? అబ్బా బుద్ధి 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 కడితేనే అలా మాట్లాడానండి. మా అత్త అంటే నాకు ప్రాణం అండి. హాయిగా స్వర్గంలో ఉంటది అనుకుంటే ఆవిడ నా వల్ల నరకంలో ఆగిపోవడం ఏంటంటే చాలా బాధగా ఉందండి.